హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్. మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు, నో టేస్ట్ లేనప్పుడు, ఏదైనా ఎర్లీగా అయిపోవాలి అనుకున్నప్పుడు, లంచ్ బాక్స్కైనా, బయటికి వెళ్ళే టైంలో అయినా, జర్నీస్కైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మామిడికాయ పులిహోర నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తానండి. ఒక బాండి పెట్టేసుకొని ఒక 1.5 గ్లాస్ రైస్కి సరిపడా క్వాంటిటీ నేను చేస్తున్నాను. దాంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఆవాలు, జీలకర్ర, కాజు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, పల్లీలు వేసి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఒక 2-3 వెల్లిపాయలు దంచి వేసేసుకోవాలి. మనకి ఒక 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ కొంచెం పసుపు వేసేసుకోవాలి. అది కొంచెం మంచిగా గోలిన తర్వాత కొంచెం కరివేపాకు, ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసినప్పుడు కూడా బాగుంటుంది. కరివేపాకు కొంచెం క్రిస్పీగా వచ్చేస్తుంది. కొంచెం మగ్గే టైంలో ఒక 2 మినిట్స్ ముందు తురిమి పెట్టుకున్న మామిడికాయ సొప్పు కానీ ఫ్రెష్ది అయితే ఇప్పుడు మనకి 365 డేస్ దొరుకుతూనే ఉన్నాయి కదండి. వెంటనే తురుముకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మంచిగా ఎక్కువసేపు గోలియొద్దు, డ్రై అవ్వకూడదు. కొంచెం గోలాగానే రైస్కి సరిపడా క్వాంటిటీ సాల్ట్ వేసేసి ఒకసారి కొంచెం హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. సాల్ట్ అనేది దీనికి రైస్కి కూడా సరిపోయేలాగా వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్నాక మనం ముందుగానే రైస్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఆ వేడిగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. కొంచెం మిశ్రమానికి సరిపడా రైస్ వేసేసుకోవాలి. నేనైతే ఒక 1.5 గ్లాస్ రైస్కి సరిపడా చేసేసాను. మంచిగా వేసేసుకొని కలిపేసుకోవాలి. పైన కలపాలండి. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. వెట్గానే ఉండాలి మనం ప్రిపేర్ చేసేటప్పుడు. డ్రైగా ఉన్నదంటే మనం తినేటప్పటికి ఇంకా డ్రై అయిపోతుంది. మామిడికాయ పుల్లగా ఉంటే మాత్రం కొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకోండి. నేను తీసుకునేది అయితే ఎక్కువ పుల్లగా లేదు, అందుకే నువ్వుల పొడి యాడ్ చేయలేదు, ఓన్లీ సాల్టే యాడ్ చేశాను. మంచిగా కలిపేసుకున్నాక గార్నిషింగ్ కోసం కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.